విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, జ్యోతిష్య పరంగా మనము కొన్ని నామాల్ని, అమ్మవారి నామాలను ఉపయోగించుకొని మనం సాధన చేసి కొన్ని వ్యాధులను తగ్గించుకోవచ్చు అని మీరు బుక్ రాశారు. అవును. బ్రహ్మదేవుడు ఒకసారి రాసేస్తాడు కదండి మనకి. అంతే. ఎలా జ్యోతిష శాస్త్రం నుంచి, అమ్మవారి నామాల నుంచి ఎలా మనం వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు, వ్యాధుల్ని రాకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అవును. ఎలా సాధ్యమవుతుందండి? ఏమండి, సాహిత్యం అంతా దైవపరమైందేనండి. సాహిత్యం అంతా దైవపరమైంది. పూర్వకాలం రచించిన సాహిత్యం అంతా కూడా సమాజానికి హితం చేసేటువంటిదే వాళ్ళు రాసేవారు. అది ఏ రకంగా అంటే, ఒక కావ్యం రాసినా, ఒక పురాణం రాసినా, ఏ రకమైనటువంటి సాహిత్యాన్ని వాళ్ళు నిర్మించినా అది తప్పనిసరిగా ప్రజలకి హితాన్ని చేకూర్చేదే ఉండేది. ఇంకొకటి, ఇప్పుడు లలితా సహస్రం బ్రహ్మాండ పురాణంలో ఉంది, జ్యోతిష్ శాస్త్రం వేదాంగాల్లో ఉంది. ఈ స్థాయి జ్యోతిష్ శాస్త్రం వేదాంగాలు 6 వేదాంగాలు ఉన్నాయి మనకి. 6 వేదాంగాలు ఉన్నాయి. వ్యాకరణము, శిక్ష, ఛందస్సు, కల్పము, దాంట్లో జ్యోతిష్ శాస్త్రం ఒకటి. జ్యోతిష్ శాస్త్రము వేదాంగాల్లోకి వస్తుంది కనుక వేదానికి ఒక అంగంగా ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రము రోగాలను ఎందుకు నయం చేయలేదండి? శుభ్రంగా నయం చేస్తుంది. అది ఏంటంటే చెప్పండి. వేదాంగాల్లో ఒకటైనటువంటి జ్యోతిష్ శాస్త్రము వివరంగా చదివితే దాంట్లో ఆ జ్యోతిష్ శాస్త్రంలో అసలు జ్యోతి అంటేనే వెలుగు కదండి. ప్రజల హృదయాల్లో జ్యోతిని నింపేదే జ్యోతిష్ శాస్త్రం. అది చీకటిగా తమస్సులో అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ జ్యోతిష్ శాస్త్రం ఒక లైట్ వేసి చూపిస్తుంది. ఇదిగో మీకు ఈ వ్యాధి రాబోతోంది, జాగ్రత్తగా ఉండండి, ఈ ఆపద రాబోతోంది, జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి ముందు తరం సూచనలన్నీ చేస్తున్నది. కాకపోతే కర్మ వేరు, దాన్ని తప్పించుకునే మార్గాలు వేరు. కర్మను ఎవరూ తప్పించలేరు అంటారు, కానీ కర్మని తప్పించుకునే మార్గాలు కూడా, అంటే కొన్ని కర్మలకి తప్పించుకునే మార్గాలు కూడా జ్యోతిష్ శాస్త్రంలో రాయబడ్డాయి. మనకి 2 రకాలు ఉన్నాయండి. ఒకటి వైద్య జ్యోతిష్యం, ఒకటి జ్యోతిర్వైద్యం. జ్యోతిర్వైద్యం చాలా పవర్ఫుల్. వైద్య జ్యోతిష్యం వేరు, జ్యోతిర్వైద్యం వేరు. ఈ రెండింటి ద్వారా 2 కూడా రోగాలకి కనెక్ట్ అయి ఉన్నవే. అసలుకి ఎవరికైనా శరీరం బాగుంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కాళిదాస్ చెప్తాడు ఈ మాట. శరీరమాద్యం, శరీరమే మొట్టమొదటిది, ఖలు ధర్మ సాధనం. నువ్వు ధర్మ సాధన చెయ్యాలి అంటే నీ శరీరానికి ఆరోగ్యం ఉండాలి ముందు. అంతేగా శుభ్రమైన స్నానం చేసి మంచి బట్టలు ఉతికినవి కట్టుకొని అమ్మవారి ముందర కూర్చొని నీకు ఆరోగ్యం సహకరిస్తేనేగా నువ్వు స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని శుచి శుభ్రాలతో దేవుడి దగ్గర కూర్చోగలిగేది. శక్తి ఉండాలి కదా. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. అందుకని ధర్మ సాధన కోసం శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలంటే శరీరానికి రోగాలు రాకుండా చూసుకోవాలి. మరి రాకుండా చూసుకోవడానికి మనం ఏమన్నా దేవతలమా? మనకి ఎలా సాధ్యం అవుతుంది అంటే, జ్యోతిష్ శాస్త్రాన్ని సహాయం తీసుకుంటే మనకి ఈ వైద్య జ్యోతిష్యం ఏంటంటే, మనం జాతకం చూపించుకుంటే ఇదిగో బలాని, ఇప్పుడు 2025 మేలో మనం ఉన్నాం, రేపు ఆగస్టులో నీకు ఈ బలాని రోగం రాబోతోంది, ఆ రోగానికి నువ్వు ఈ రకమైనటువంటి నివారణలు చెయ్యి, ఈ జపం చెయ్యి, ఈ తపం చెయ్యి, ఈ గుడికి వెళ్ళు, ఈ పుణ్యక్షేత్రాన్ని చూడు, లేకపోతే ఈ నామపారాయణ చెయ్యి, ఇటువంటివేవో ఏ గ్రహం బాగుండలేదో దాంట్లో ఏ నక్షత్ర ప్రకారం అతనికి ఇది వస్తుందో, ఈ 9 గ్రహాలు పాపగ్రహాల శుభగ్రహాల ఇవన్నీ కూడా చూసి పాపగ్రహం ఎక్కడ పనిచేస్తుంది, దానివల్ల నీకు ఎటువంటి ఇబ్బంది వస్తుంది. చాలామందిని నేను చూశాను ఆ జ్యోతిషం చెప్పేటప్పుడు, హాయిగా తిరుగుతున్న వాళ్ళకి ఉన్నట్టుండి క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ ఎప్పుడు చెప్పిరాదు. అవునండి, ఎప్పుడు చెప్పిరాదు. తిరుగుతున్న వాళ్ళకి ఉన్నటువంటి క్యాన్సర్ వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ జీవితం 2 నెలల్లో 3 నెలల్లో ఉంటుంది అంతే. ఆ రకంగా జ్యోతిష్ శాస్త్రాన్ని మనం సహాయం తీసుకున్నట్టయితే వాళ్ళు ఆ వచ్చిన క్యాన్సర్ని ఏ విధంగా నిర్మూలించవచ్చు అంటే, ముందుగానే గ్రహ జపాలు చేయించి, అంటే ప్రతి గ్రహానికి శాంతి చేయించాలి. ప్రతి గ్రహానికి కొన్ని
నక్షత్రాల వాళ్ళని పట్టుకుంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఈ గ్రహం సరిగ్గా లేదు అనేటువంటి విషయం జాతకం చూసినప్పుడు తెలుస్తుంది. అందుకని వాళ్ళకి ఏంటంటే, మీరు ఈ నక్షత్రంలో పుట్టారు కదండి, మీరు ఈ రాశి కదా, మరి మీకు బలాని రోజున కొంచెం ఇబ్బంది అవుతుంది, ముందుగానే మీరు ఈ జపాలు చేసుకోండి ఇలా చెప్పే జ్యోతిష్కులు. అంటే జ్యోతిష్యాన్ని బదారు పాలు చేసి వ్యాపారం చేయనంతకాలం జ్యోతిష్ శాస్త్రం దైవపరమైంది, అది దేవతా శాస్త్రమే. దాన్ని జీవనాధారానికి వాడుకుంటూ రోడ్ల మీద బోర్డులు పెట్టుకుంటూ 15 రూపాయలు కూడా జాతకం చెప్పేవాళ్ళు నాకు తెలుసు. అలా కాకుండా స్వయాన మంచి జ్యోతిర్రత్న బిరుదాంకితులైనటువంటి మా నాన్నగారు ఎంతమందిని బతికించారో నా కళ్ళతో చూశాను నేను. మీ స్వానుభవం ఉంది నాకు. ఒక స్త్రీ వచ్చింది నేను ఉండగానే, మా పుట్టింటికి ఒకసారి నేను వెళ్ళాను, ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. ఆవిడ చెప్పింది, మా వారు అమెరికా వెళ్తానంటున్నారు డబ్బు సంపాదించడానికి, నేను వద్దని చెప్తున్నానండి, నాకు ఇష్టం లేదు, కానీ ఆయన వెళ్తానంటున్నారు అంటే మా నాన్నగారు చెప్పారు. ఆవిడ జాతకం తీసుకొచ్చింది, మా వారు అమెరికా వెళ్తారా వెళ్ళరా, చిన్న విషయమే అది. ఆవిడ జాతకం చూశారు, చూసి పంపించకమ్మా అమెరికాకి, డబ్బు సంపాదించిన తర్వాత విషయం నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పి ఊరుకున్నారు ఆయన. ఎందుకంటే స్త్రీలకి మరీ పర్సనల్ మ్యాటర్స్ చెప్పకూడదని. ఆవిడ మళ్ళీ అడిగింది, నేను ఎలా నష్టపోతా అంటే, సంసారాన్ని నష్టపోతావు నువ్వు, పంపించకు అని చెప్పారు. ఈవిడ వెళ్ళి చెప్పింది. ఎంత ఆయన సంసారాన్ని నష్టపోతారన్న విషయం చెప్పి ఉండకపోవచ్చు, ఆవిడ అమెరికా వెళ్ళొద్దని గొడవ చేస్తే ఆయన వెళ్ళిపోయాడు అమెరికా. వెళ్ళిపోయి అక్కడ ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడికి వీసా పంపించాడు. ఈ విషయం నాన్నగారికి ముందే తెలిసింది జ్యోతిష్ శాస్త్రం ద్వారా. మరి ఇంత పెద్ద పెద్ద విషయాలు కూడా తెలిసినప్పుడు జ్యోతిషం అంత ట్రాస్ అంటే ఎట్లాగండి? తర్వాత ఆవిడ వచ్చి మొత్తుకుంది, మీరు వెళ్ళొద్దని చెప్పారు, నేను వెళ్ళొద్దని చెప్పాను, కానీ ఆయన వెళ్ళిపోయారు, వేరే అమ్మాయిని కూడా అక్కడ పెళ్లి చేసుకున్నారు, మమ్మల్ని ఇండియా నుంచి పిలిపిస్తాను, అసలు పిలిపించటం లేదు, నేను వీసాకి అప్లై చేయడానికి కూడా ఏమీ లేదు, అసలుకి కాగితాలు పంపించాలి కదా వాళ్ళు అని చెప్పింది. చెప్పి ఏడ్చింది బాగా. నాన్నగారు ఏమీ లేదండి, ఆయన మనసు మారేటానికి, ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలేసి మళ్ళీ మొదటి భార్యను తీసుకెళ్ళటానికి చక్కటి జపాలు ఆవిడకి సజెస్ట్ చేశారు. ఇవన్నీ నా కళ్ళ ముందర తెలియని విషయాలు. నేను దైవంతో సమానమైన జ్యోతిష్ శాస్త్రం విషయంలో ఎటువంటి దోషభూయిష్టమైన విషయాలు మాట్లాడకూడదు. నా కళ్ళతో చూసినవి ఇవన్నీ. ఆయన జపాలు చేయించారు. మాకు తెలిసిన ఒకతను జపం కూడా చేస్తూ ఉండేవాడు. మంచి జపం చేసేవాళ్ళు కూడా చిత్తశుద్ధితో చేసేవాళ్ళు దొరకాలి. వాళ్ళ చేత జపాలు చేయించారు. ఆ జపాలు చేయించిన 2 నెలలకి ఆ తీర్థం కూడా పంపించాలి యాక్చువల్గా వాళ్ళకి. ఈవిడ తీర్థం పంపించిందో ఏం చేసిందో కానీ మొత్తానికి ఈవిడ చాలా శ్రద్ధగా ఆ జపాలు చేసుకుంటే అక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయికి వాళ్ళకి ఏవో గొడవలు వచ్చినాయి, విడాకులు ఇచ్చేసాడు. అక్కడ ఇచ్చేసి ఈవిడికి కాగితాలు పంపించాడు. ఈవిడికి వీసా వచ్చింది, ఈవిడ అమెరికా వెళ్ళింది. ఆ అమెరికాలో వీసా వచ్చిన తర్వాత ఆవిడ మా నాన్నగారి కాళ్ళ మీద పట్టడానికి మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నాకు జ్యోతిష్ శాస్త్రం అంటే చాలా అభిమానము, ప్రగాఢమైన నమ్మకం కూడా ఉంది నాకు. ఎందుకంటే ఆ కళ్ళతో నేను చూశాను కనుక. ఇలా నేను చాలా చూశాను. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, చాలా చూశాను. సో ఈ రకంగా వైద్య జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, మనకు ఒక విషయాన్ని తెలియచేసి దానికి నివారణ ఎలాగో కూడా చెప్తుంది, రాబోయే విషయాలని చెప్తుంది. ఈ జ్యోతిర్వైద్యం అని ఇంకొకటి ఉంది. ఈ అంటారు జ్యోతిర్వైద్యం కూడా అంటారు. జ్యోతిర్వైద్యం ఏంటి? అది వైద్యం చేయించుకున్నాక ముందే లైట్ వేసి చూపిస్తుంది మనకి, వైద్యం వరకు తీసుకెళ్ళదు మనని. జాతకం చూస్తారు, ఇదిగో మీకు ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది చెప్తారు. చెప్పి అవి జరగకుండానే చూస్తారు వీళ్ళు. జ్యోతిర్వైద్యం అంత గొప్పది, అంత గొప్పది, అంత గొప్పది. అవి జరగకుండానే చూస్తారు. అంటే మనకు అనుభవంలో రాసిపెట్టి ఉన్నాయి ఫలాన్ని జరగాలని. ఆ జరిగే వాటిని మనం నిర్మూలించుకోవచ్చు. అంత గొప్పదండి జ్యోతిష్ శాస్త్రము. ఆ భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే ఆటంకాలు కానీ ఆపదలు కానీ ఏ రకమైన ఉన్నా వాటిని నివారించుకోవచ్చు. ఎందుకంటే సతీ సావిత్రి యముడితో పోటాడి భర్తను వెనక్కి తెచ్చుకోవాలి, అది పిచ్చి కదా, నిజం కాని కదా. మన పురాణాల్లో ఉన్న కదా నిజమే కదా, ఆవిడ చేసేది నిజమే కదా. బుట్టల్లో పెట్టుకుని భర్తల్ని కుష్ఠరోగుల్ని తీసుకెళ్ళిన సుమతి కథలు లేవా మనకి? ఇవన్నీ సాధ్యమైనప్పుడు వేదాంగమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంతో ఎందుకు సాధ్యం కావండి? మనం బతుకుతున్నది భూప్రపంచంలో, ఆ భూమి చుట్టూతో ప్రకృతి ఉంది, ప్రకృతిలో నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు శాసిస్తేనే మనం ఇలా బతుకుతున్నాం. మరి కొంతమంది వెళ్తారు,
ఎంత పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, అమెరికా కూడా వెళ్ళి చూసుకొస్తారు. ఆ రోగాన్ని లొకేట్ చేయలేరు, ఆ రోగం తగ్గదు. అటువంటి రోగాలని చిన్న చిన్న సూచనలతో తగ్గించిన వాళ్ళు కూడా నాకు తెలుసు. చిన్న చిన్న సూచనలతో కొంతమంది హాస్పిటల్స్కి వెళ్ళి జ్యోతిష్కులు వాళ్ళ రోగాన్ని కనుక్కొని వాళ్ళకి చిన్న చిన్న సూచనలు చేస్తే వాళ్ళకి రోగాలు తగ్గిపోతే డాక్టర్లు పోట్లాడారట, మీరు వచ్చి ఎందుకు మా బిజినెస్ పాడు చేస్తున్నారని. అమ్మ బాబోయ్. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో చిన్న చిన్న నివారణలు ఉంటాయండి, వాటితో తగ్గిపోతుంది వాళ్ళకి. ఆ చిన్న చిన్న చిట్కాలు చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు ఏం లేదు, చీమలకి ఈ పిండి వేయండి శనివారం, నల్ల చీమలకి పంచదార వేయండి, లేకపోతే ప్రతి శుక్రవారం ఒక ముత్తైదుకు అట్టిపండుతో తాంబూలం ఇవ్వండి. ఇలా చిన్న చిన్నవి చెప్తే కూడా జరుగుతాయి అవన్నీ. జరుగుతాయి. మీ జాతకంలో ఇది ఉంది, కొంచెం మీకు భర్తతో గొడవలు వచ్చే ఉన్నాయి, సుమంగళి తత్వానికి పసుపు కుంకాలు శుభప్రదమైనటువంటి పండు తాంబూలం ఇవి ప్రధానంగా చెప్తారు కనుక వీటిని దానం చేయండి. చక్కగా ఇంటికి వచ్చిన ముత్తైదుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. మీ సమస్య పరిష్కారం అంటే దీన్ని పెద్దగా జ్యోతిష్కాన్ని మనం అపహాసం చేయాల్సిన విషయం ఏముంది? ఇది మన భారతీయ సంప్రదాయం. ఇంటికి ఎవరు వచ్చినా బొట్టు పెట్టడం, ఇంట్లో పండు తాంబూలం వాళ్ళకి ఇవ్వటం. దీంతో కూడా సమస్యలు స్త్రీలకు చాలా మటుకు పోతాయి. ఇవన్నీ పోతాయి, సమస్యలు పోతాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే జ్యోతిష పరంగా చూసి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రానికి లలిత శాస్త్రానికి కూడా చాలా పోలికలు ఉన్నాయి. ఇప్పుడు రోగగ్రస్తుడైనటువంటి భర్త ఉన్నాడు, మనకు చెప్తారు నీ భర్త రోగగ్రస్తుడు, ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం లేదమ్మా, జాగ్రత్తగా ఉండండి, ఏదో బిల్లు రాయించుకుంటే రాయించుకోండి. ఆ భార్యకే చెప్పకపోయినా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారు, పెద్దవాళ్ళని ఎవరినో పిలిచి చెప్తారు, జాగ్రత్త అతను ఎక్కువ కాలం జీవించేలా లేడని హాస్పిటల్లో వాళ్ళు చెప్తారు. జ్యోతిష్యుడు కూడా అదే మాట చెప్తాడు. చెప్పినప్పుడు జ్యోతిషం చెప్పే వాళ్ళకండి ఉపాసనా బలం ఉండాలి. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక ఎంఏ ఆస్ట్రాలజీ చదివినంత మాత్రాన వెంటనే వాళ్ళు చెప్పినవన్నీ ప్రిడిక్షన్స్ నిజం కావు. ఒక ఉపాసనా బలం ఉండాలి వాళ్ళకి. ఒక ఉపాసనా బలం ఉంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే వాక్కుకి సిద్ధి శుద్ధి రెండు లభిస్తాయి. వాక్ సిద్ధి ఉండాలి, ముందు సిద్ధికి ముందర శుద్ధత్వం ఉండాలి ఆ వాక్కులో. ఏది పడితే అది చెప్పడం కాదుగా. వాక్ శుద్ధి ఉన్నప్పుడు ఆ వాక్కు సిద్ధించేలా అవుతుంది. మీకు అవుతుందమ్మా ఈ పని, నేను చెప్తున్నాను కదా వెళ్ళండి అంటే అవి తీరుతుంది ఆ పని, అంతే. ఇది ఎలా అవుతుంది, ఈ వాక్శుద్ధి ఎలా వస్తుందంటే మరి లలితా శాస్త్రంలో పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూప, ఇక్కడ నాభి నుంచి బయలుదేరేటువంటి శబ్ద ప్రయాణం జిహ్వ వరకు వచ్చేసరికి చక్కటి శబ్దాన్ని అది తెచ్చుకుంటుంది. ఇక్కడ శబ్దం బయలుదేరుతుంది, గాలే మనకు తెలియదు. హృదయానికి వస్తుంది, పర పశ్యంతి ఇక్కడికి వస్తుంది, మధ్యమ ఇక్కడికి వస్తుంది, వైఖరి నాలిక మీదకి వస్తుంది. ఏ వాయువు అయితే నాభి దగ్గర నుంచి నాలిక వరకు వస్తుందో నాలిక వరకు వచ్చేసరికి అది శబ్దం అవుతుంది, నాభి దగ్గర ఉంటే వాయువు అవుతుంది. ఇంత అద్భుతమైన సృష్టిని అమ్మవారు చేసినప్పుడు ఈ వాక్కుకు సిద్ధిత్వాన్ని శుద్ధత్వాన్ని కల్పిస్తున్నప్పుడు ఈ వాక్కు ఎందుకు నిజమవదు? ఇవన్నీ ఆలోచించాలి ప్రజలు. ఆ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పారో ఈ బ్రహ్మాండ పురాణం లలితా శాస్త్రానికి ఎంతుంది. ఈ రోగగ్రస్తుడే అన్వయించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంకోటి భారతీయ హృదయంతో ఆలోచించాలి. భారతీయ తత్వానికి ఒక హృదయం ఉంది, దానికి ఋషులు ఏర్పరిచినటువంటి మార్గాలు ఉన్నాయి, కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఇవేమీ అక్కర్లేదు, మేమేదో పెద్ద పెద్ద డాక్టర్లను కన్సల్ట్ చేసాం ఇది ఇంతే అని అనుకుంటే మనం ఏం చేయలేము. వాళ్ళని వదిలేయటమే మంచిది, విధికి వదిలేయాలి వాళ్ళని. ఇక్కడ సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని ఈ 4 నామాలు ఉన్నాయండి. ఈ 4 స్త్రీలకు సంబంధించినవి ఇవి. సుమంగళి సుఖకరి, సుఖాన్ని ఆవిడ చెయ్యగలదు అంటే ఇంట్లో స్త్రీనేగా సుఖాన్ని మొత్తము తయారు చేసి, సుఖం అనేది ఒక పదార్థం అనుకోండి, ఆ సుఖాన్ని ఆహారం దగ్గర నుంచి నిద్రించే వరకు స్త్రీనేగా తయారు చేసేది. భర్తని పడుకోబెట్టినా ఆవిడే, పిల్లల్ని పడుకోబెట్టినా ఆవిడే, భర్తకు అన్నం పెట్టినా ఆవిడే, పిల్లలకు పెట్టినా ఆవిడే, పని మనిషికి ఇంత కాఫీ పోసినా ఆవిడే. సుమంగళి సుఖకరి సువేషాఢ్య, ఎప్పుడూ స్త్రీలు పసుపు కుంకాలని పుష్పమాలల్ని ధరించి ఉండాలని చెప్పేవారు పూర్వం. సువేషాఢ్య, చక్కటి వేషంతో ఉండాలి. సువాసిని అర్చన ప్రీత, ఇప్పుడు నేను చివరిలో చెప్పానే, వచ్చిన వాళ్ళకి సువాసినులకి పొట్టు పసుపు ఇచ్చి తాంబూలం ఇచ్చి పంపించిన ఇల్లు ఎప్పుడూ సుమంగళి నిలయంగానే ఉంటుంది. ఇంత చక్కటి నామాన్ని లలితా శాస్త్రంలో చెప్పారు. ఈ నామాన్ని చదువుకోమని జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. ఆ జ్యోతిష్ శాస్త్రం ఏం చేస్తుంది, నీ భర్తను నువ్వు కాపాడుకోవాలంటే ఈ నామం చదువమ్మా, రోజు 108 సార్లు పారాయణ చేయి కూర్చొని.
నీ భర్త కోలుకుంటాడు అని చెప్తుంది. వీటన్నిటికీ ఏంటంటే ఒక స్వచ్ఛమైనటువంటి హృదయము, ఆకలింపు చేసుకునేటువంటి సంస్కారం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు జ్యోతిషశాస్త్రమైన, వైద్య జ్యోతిషమైన, జ్యోతిర్వైద్యమైన అన్నీ కూడా ఆకలింపు అవుతాయి, అన్నీ జరుగుతాయి కూడా. ప్రత్యక్షంగా జ్యోతిషశాస్త్ర నిదర్శనాలు నేను చాలా చోట్ల చూశాను. అవి జరిగి తీరుతాయి అంతే. లేకపోతే మహా మంత్రులు కూడా ఎందుకండి మహారుద్రాలు అతిరుద్రాలు చేస్తారు? ఎందుకు చేస్తారు వాళ్ళు? జ్యోతిషశాస్త్రం ఉందనే కదా. జ్యోతిషశాస్త్రం అయితే వాళ్ళు అంతంత రుద్రయాగాలు ఎందుకు చేస్తారు? అంతంత జ్యోతిష్కులను ఎందుకు పిలిపించి చెప్పించుకుంటారు? అదే నిజం కాకపోతే మరి ఎవరికైనా ఇప్పుడు మోడీ గారి నక్షత్రం కూడా అందరికీ తెలుసు, కేసీఆర్ నక్షత్రం అందరికీ తెలుసు. ఇవన్నీ ఎందుకని బయటకు వచ్చినాయి కనుక తెలుసు అందరికీ. లేకపోతే మనం వాళ్ళతో మాట్లాడి నక్షత్రాలు తెలుసుకోం కదా. ఆ నక్షత్రంలో ఏముందో చూసి చెప్తారు వాళ్ళు. అందుకని నీ పదవీచ్యుతి జరిగింది, అందుకే ఇంత పదవిని పొందాడని కూడా చెప్తారు. ఇవన్నీ జ్యోతిషశాస్త్రంతో జరుగుతున్న విషయాలు కదా. అలాంటప్పుడు జ్యోతిషశాస్త్రము అనేది చక్కగా వైద్యపరంగా తీసుకొని ఆ జ్యోతినే మనం వైద్యంలో ముందుగా తెలుసుకొని జీవితాల్ని నిర్మలంగా, ప్రశాంతంగా, సుఖంగా మలుచుకోవడమే జ్యోతిషశాస్త్రం. జ్యోతిష శాస్త్రం గురించి ఎంతో అద్భుతంగా వివరించారండి. చాలా చాలా సంతోషం అండి. నమస్కారం అండి. నమస్కారం.